ఇప్పుడు మనతో పాటు ఇక్కడ డాక్టర్ శివమంజుల మ్యూజిక్ డిపార్ట్మెంట్ మనతో ఉన్నారు. మేడంని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో ఎన్ని సంవత్సరాల నుండి ప్రత్యేకంగా మ్యూజిక్‌కి సంబంధించి ఎస్టాబ్లిష్ చేశారు? ఇక్కడ ఎలా ఉంది? ఏంటి? అని చెప్పేసి కనుక్కుందాం. మేడం, మొదటగా మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలండి. ముందరగా ధన్యవాదాలండి రోజారాణి గారు. మీరు యాక్టివ్గా అన్ని కోణాలలో మీదైన శైలిలో మీరు ముందరికి వెళుతున్నందుకు ముందుగా మీకు మా అభినందనలు. థ్యాంక్ యూ మేడం. అలాగే నాగార్జున యూనివర్సిటీలో ఇప్పుడు మ్యూజిక్ అకాడమీ అనేది ఫామ్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీకు వైస్ ఛాన్సలర్ గారు ఇది స్టార్ట్ చేశారు కొత్తగా అని చెప్పేసి నేను వినటం జరిగింది. ఇప్పుడు అలాగే గవర్నమెంట్ నుండి కూడా మీకు అండర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రోత్సాహకాలు ఎలా ఉన్నాయి మేడం మీ డిపార్ట్మెంట్కి పర్టికులర్గా? ముందరగా మా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మా ఉపకులపతి డాక్టర్ పట్టేటి రాజశేఖర్ గారికి ముందరగా మేము చాలా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన తరుణం అయితే ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే 6 నెలల క్రితమే చిన్న మొక్కగా నాటిన మ్యూజిక్ డిపార్ట్మెంట్ సెప్టెంబర్లో స్టార్ట్ చేసిన డిపార్ట్మెంట్ దానికి ముందర విపరీతంగా కృషి చేసిన అనిత గారు, ఆవిడ ఒక మహిళ కావడము, రాజశేఖర్ గారు మా ఉపకులపతి గారు రాజశేఖర్ గారు వాళ్ళందరూ కలిసి చేసిన సమిష్టి కృషికి మాకు మ్యూజిక్ డిపార్ట్మెంట్ వెలువడి దాని ద్వారా మాకు ఒక 20 మంది స్టూడెంట్స్ ఈవినింగ్ డిప్లొమా కోర్సెస్ కూడా మేము స్టార్ట్ చేశామండి. నిజంగా ఈ విషయంలో మేము మా ఉపకులపతి రాజశేఖర్ గారికి ధన్యవాదాలు ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు గవర్నమెంట్ అని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు మహిళలకి మొన్న పట్టాలతో పట్టాభిషేకం చేశారు ఆయన. తెనాలిలో ఆ ప్రోగ్రాం నేను కూడా చూశాను, వెళ్ళాను అన్నమాట. ఇంకా ఏంటంటే అలా ఆయన్ని అంటే విశిష్ట మహిళలకి ఆయన ప్రతి ముఖ్యమైన శాఖలో ఆయన అవకాశం కల్పించి వాళ్ళని ప్రూవ్ చేసుకునే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఆ గవర్నమెంట్ నుంచి అయితే మేడం ఇందాక చెప్పినట్టు ఇది స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి మా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మ్యూజిక్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు మా కులపతి రాజశేఖర్ గారు మాకు ఇస్తున్న ప్రోత్సాహంతో డిపార్ట్మెంట్ చాలా ముందరికి వెళుతుంది. ఇక్కడ కూడా మాకు రాజశేఖర్ గారు అన్ని ముఖ్యమైన శాఖలలోనూ మహిళలనే నియమించటం నిజంగా ఒక గమనార్హం, ప్రశంసనీయము. కూడా నేను స్టేజ్ మీద చూశాను మేడం, దాదాపు 80% స్టేజ్ మీద అందరూ కూడా మహిళలే ఉన్నారు. అవునండి, నేను నా ఆంధ్ర యూనివర్సిటీలో నేను పనిచేశాను. కానీ ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఏ డిపార్ట్మెంట్లో చూసినా ఉత్తమ దీంట్లో మహిళలే ఉండడం నాకు చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలగజేసింది. నిజంగా అందుకని రాజశేఖర్ గారికి వేల నమస్కారాలు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బాగా ముందరికి దూసుకెళ్తూ అన్ని రంగాలలోనూ ఆయన ముద్ర వేసుకుంటూ చాలా బాగా చేస్తున్నారండి. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా వచ్చి మ్యూజిక్కే కదా అని అనుకోకుండా మీరు వైజాగ్ నుండి ఏదో వచ్చారన్నారు. సో ఇవాళ రోజున గుంటూరుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మీ సేవలను అందిస్తూ గత 6-7 మంత్స్ నుండి ఇంకా మీ అండర్లో ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో స్ట్రెంత్ కూడా పెరుగుతుందని, దానికి సంబంధించి అటు వీసీ గారితో పాటు ఇక్కడ ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి అందరి వైపు నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్పి ఉండాలని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.